నల్ల భీమపాకం చూపించబోతున్నాము. మా హస్బెండ్ చేతి పనసకాయ బిర్యానీ. అసలు దీని ప్రొసీజర్ ఏంటి, ఎలా చేయాలి అనేది మీకు చాలా వివరంగా వివరించబోతున్నాం. ఫస్ట్ చేసుకుని పీసెస్గా చెక్ అంతా కూడా తీసేసుకోవాలి. ఫస్ట్ చెక్కు తీసేసుకున్న తర్వాత మనము దాన్ని ఒక దోసకాయ ముక్కల్లాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎక్కువ నాన్ వెజిటేరియన్స్ తినేవాళ్ళు దీనిలో కూడా సేమ్ ప్రోటీన్ లెవెల్స్ ఉంటాయి. సో ఇది కూడా అదే ఫీల్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ముందు మనం ఆనియన్ని నిలువుగా కట్ చేసుకుని దాన్ని ఇలాగా నూనెలో డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న మసాలా దినుసుల పొడి, కొరియాండర్, సాల్ట్, లైట్ రెడ్ చిల్లీ పౌడర్, ఈ మనం పనసకాయని కంప్లీట్గా దాని మొత్తం తొక్క పోయేలాగానే తీసేయాలి. చూసారు ఎంత క్లియర్గా ఉందో, ఇంత క్లియర్గా మనం కట్ చేసుకోవాలి. ఇదో మేము క్వాంటిటీ ఇద్దరు కాబట్టి ఇలా చేస్తున్నాము. దీనిలో ఇప్పుడు మ్యాగ్నెట్ చేయడానికి ఇలా కలిపేసుకుంటే లైట్ బ్రౌనిష్ షేడ్ కలర్లో మనం మసాలా దినుసులు వీటన్నిటి వల్ల కారం కావాలంటే మీరు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇంచి పెట్టుకున్న ఆనియన్స్ని జాగ్రత్తగా మ్యాగ్నెట్స్లో కలిపేసుకోవాలి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్. మనం మసాలా దినుసులని రెడీ చేసుకున్నాము. జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, యాలకులు. ఫస్ట్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. మసాలా దినుసులని వేసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. లైట్ మీకు తెలిసిపోతుంది జీలకర్ర వేయగా. కొద్దిగా కొరియాండర్ పౌడర్ కూడా మిక్స్ చేసేసుకొని ఇది కొద్దిగా టేస్ట్ ప్యారలల్గా మనం స్టవ్ ఆన్ చేసుకుని రైస్ని కూడా బాయిల్ చేసుకుందాం. ఏం లేదు ఫ్రెండ్స్, కొద్దిగా మసాలా ఫ్లేవర్ తగలడానికి దాని మీద లైట్ మసాలా దినుసులు చేసుకున్న దానిలో మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న పనస పట్టుని మొత్తం వేసేయాలి. చక్కగా మసాలా పట్టేసింది. ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోండి. పనసపట్టుని మసాలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలాగా బాయిల్ అయిన తర్వాత చక్కగా ముక్క మెత్తబడుతుంది. అది ప్రెస్ చేసి చూపిస్తే మీకు క్లియర్గా ఉంటుంది కదా. అదిగో చూసారా. ఇలాగా కొద్దిగా పక్కకి తీసి పెట్టుకున్న తర్వాత రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దాని మీద ఈ తీసుకున్న మిగతా పనసకాయ కూరని వేసుకోవాలి. లైక్ హోటల్ స్టైల్. బాటంలో కొద్దిగా ఫుల్ వాటర్ కూడా పోసేసుకున్నాము. అంటే వాటర్ తగినంత తీసుకోండి రైస్కి, సో దట్ మనం కవర్ చేసేసాము. ఆనియన్స్తో గార్నిషింగ్ చేసుకుంటే సరిపోతుంది. వావ్, యమ్మీ. హోటల్ స్టైల్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్.